స్ట్రైట్ లైన్. ఇప్పుడు దీని స్లోప్ అంటే θ. ఇలా హారిజంటల్ లైన్స్ గీయండి. θ1, θ2, θ3. ఇప్పుడు θ డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ ఉంటుందంటే మనకి మ్యాథమెటిక్స్లో జామెట్రీలో ఇవి తెలుసు. ఇది θ, ఇది కూడా θ. కాబట్టి అన్ని θs సేమ్. θ1 ఈక్వల్ టు θ2 ఈక్వల్ టు θ3. అన్ని θలు సేమ్ అంటే అన్ని స్లోప్స్ సేమ్. m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు m3. సో స్లోప్ ఈజ్ కాన్స్టెంట్. సపోజ్ మీరు దీని మీద వెలాసిటీ తీసుకున్నారు, దీని మీద టైం తీసుకున్నారు. అప్పుడు స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం ఈజ్ యాక్సలరేషన్. అప్పుడు యాక్సలరేషన్ కాన్స్టెంట్ అనమాట. సో దీని మీద డిస్ప్లేస్మెంట్ తీసుకున్నారు, దీని మీద టైం తీసుకున్నారు. స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైం ఈజ్ వెలాసిటీ. అప్పుడు వెలాసిటీ కాన్స్టెంట్ అనమాట. సో ఏం కాన్స్టెంట్గా ఉందనేది ఆ స్లోప్ చెప్తుంది అనమాట. స్లోప్ కాన్స్టెంట్గా ఉంటే ఆ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నారో అప్పుడు ఆ డివిజన్ ఏమవుతుందో చూసుకోవాలి, వై యాక్సిస్ బై ఎక్స్ యాక్సిస్. సో వెలాసిటీ టైం తీసుకుంటే వెలాసిటీ బై టైం యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉందని గ్రాఫ్ మనకు చెప్తుంది. అంటే అదేం మాట్లాడదు కానీ చెప్తా ఉంటాం. నెక్స్ట్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ గ్రాఫ్ మీకు ఇలా ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ మనం యాంగిల్స్ చూసుకుంటాం. θ1, θ2, θ3. ఇంకా చూస్తే తెలిసిపోద్దండి యాంగిల్ ఏమవుతుంది. θ3 ఈజ్ గ్రేటర్ దాన్, θ2 ఈజ్ గ్రేటర్ దాన్ θ1. యాంగిల్ పెరుగుతుంది. సపోజ్ వెలాసిటీ టైం అనుకోండి, దెన్ యాక్సలరేషన్ ఇంక్రీజెస్. డిస్ప్లేస్మెంట్ టైం అనుకోండి, దెన్ వెలాసిటీ ఇంక్రీజెస్. సో పెరుగుతూ ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ గ్రాఫ్ ఒక్కోసారి ఇలా ఇస్తాం. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది.